నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనము దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల్లో ఒకటిగా మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. దీన్నే సీకేడీ అంటాం. ఇది ముఖ్యంగా అక్యూట్ కిడ్నీ డిసీజ్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. అక్యూట్ కిడ్నీ డిసీజ్‌కు సరైనటువంటి ట్రీట్మెంట్ చేసుకోకపోవటం వల్లను, అదేవిధంగా బీపీ, షుగర్, థైరాయిడ్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి ఉన్న వారికి క్రమక్రమంగా అక్యూట్ కిడ్నీ డిసీజే మన క్రానిక్ కిడ్నీ డిసీజ్‌గా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఈ అక్యూట్ కిడ్నీ డిసీజ్ అనేది దేనివల్ల వస్తుందంటే కొన్ని రకాల మందులు వాడటం ద్వారా, అదేవిధంగా వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ద్వారా, అదేవిధంగా ఎక్కువ మనకు మోషన్స్ కావటం, బ్లడ్ లాస్ ఎక్కువ కావటం, దీని ద్వారా కూడా డీహైడ్రేషన్ వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అక్యూట్ కిడ్నీ డిసీజ్ తర్వాత మన క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ యొక్క లక్షణాలు ఏంటి అంటే మెయిన్ కిడ్నీ యొక్క ఫంక్షన్ ఏంది? మన శరీరంలో ఉండేటువంటి రక్తంలో ఉండేటటువంటి మలినాలను మనం మూత్రం ద్వారా బయటికి పంపడం. కాబట్టి కిడ్నీ సరిగా ఫంక్షన్ లేకపోవటం వల్ల ఈ మలినాలతో కూడినటువంటి వాటర్ అంతా శరీరంలోనే ఉండటం ద్వారా మనకు మొహం వాపు ఉండటం, కాళ్ళ వాపు ఉండటం మనం చూస్తుంటాం. అదేవిధంగా సోడియం, పొటాషియం ఇవన్నీ మనకు ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్‌గా. ఇంకా మనకు క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లో ఇంకా ఏమవుతుంది అంటే మన క్రియాటిను, బ్లడ్ యూరియా ఇవి క్రమక్రమంగా పెరుగుతాయి. దాని ద్వారా ఏమవుతుంది అంటే ముఖ్యంగా మనకు ఈ సోడియం, పొటాషియంలో తేడా రావటం ద్వారా మనకు హార్ట్ బీట్‌లో కూడా తేడా వస్తుంది. ఎందుకంటే పొటాషియం హెచ్చుతగ్గుల వల్ల మనం హార్ట్ బీట్‌లో కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఫ్లూయిడ్ పెరగటం ద్వారా మనకు ఊపిరితిత్తుల్లో వాటర్ చేరటం ద్వారా పల్మనరీ ఎఫ్యూజన్ వస్తుంది. దీని ద్వారా మనకేమవుతుంది నడుస్తే ఆయాసం రావటం, నెక్స్ట్ కడుపు వాపు రావటం, కాళ్ళు, మొహం ఇవన్నీ కూడా వాపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మన క్రియాటిన్ పెరిగే కొద్దీ పిక్కల దగ్గర ఉండేటటువంటి స్కిన్ అనేది కాఫ్ మజిల్ అంటాం. ఆ స్కిన్ అనేది మనకు డ్రైనెస్ కావటం, అదే బ్లాకిష్ కలర్‌లో ఉండటం, అదేవిధంగా ఇచ్చింగ్ ఉండటం ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఇంకా యూరియా పెరగటం ద్వారా క్రియాటిన్ పెరగటం ద్వారా ముఖ్యంగా అసిటోన్ స్మెల్ అనేది వస్తుంది. ఇంకా మనకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్, నాజియా రావటం, జనరల్‌గా తల తిరగడం ఉంటుంది. ఇంకా మనకు చాలా నీరసం అనిపించటం, ఇంకా కన్‌ఫ్యూజన్ అంటే పేషెంట్ కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉండటం, మానసికంగా కూడా చురుకుదనం లేకపోవటం ఇవన్నీ మనం ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లో మనం గమనించవచ్చు. ఇంకా ఇన్వెస్టిగేషన్స్ వరకు వస్తే మనం జనరల్‌గా కొలెస్ట్రాల్ పెరుగుతుంది, సీరం క్రియాటిన్ పెరుగుతుంది, బ్లడ్ యూరియా, కొంతవరకు యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సోడియం, పొటాషియం వీటిల్లో తేడా ఉంటుంది. ఇంకా బ్లడ్ యూరియా, నైట్రోజన్ పెరిగే అవకాశం ఉంటుంది. వీటిని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా క్రియాటిన్ 4 వరకు ఉంటే మనం మేనేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఫుడ్డు, అదేవిధంగా మందుల ద్వారా మనకు 4 వరకు ఉంటే మనం అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే మనం ఒక్కొక్కసారి డయాలిసిస్ అవసరమైనప్పుడు డయాలిసిస్ చేసుకుంటూ మనయి వాడటం ద్వారా కొంతమందికి తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమందికి 10, 12 క్రియాటిన్ ఉంటే ఈ డయాలిసిస్ ప్రతి డయాలిసిస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం ఆయుర్వేద మందులు వాడటం ద్వారా తగ్గించవచ్చు. మరి ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లో కూడా ముఖ్యంగా ఆయుర్వేదంలో ముఖ్యంగా శోధ అనేటటువంటి వ్యాధి యొక్క ప్రిన్సిపుల్స్‌ను ఆ సిద్ధాంతాల ఆధారంగా దీన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆయుర్వేదంలో కూడా ఈ లక్షణాలు బట్టి 3 రకాలుగా మనం విభజించడం జరుగుతుంది. అది వాతం వల్ల వచ్చేటటువంటి మూత్రపిండ వ్యాధి, పిత్తం వల్ల వచ్చేటువంటి క్రానిక్ కిడ్నీ డిసీజ్, కఫం వల్ల వచ్చేటువంటి క్రానిక్ కిడ్నీ డిసీజ్. వాతం వల్ల వచ్చే క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లో ఏమవుతుందంటే జనరల్‌గా ఆహ్, ఈ కిడ్నీ డిసీజ్‌తో ఎవరైతే బాధపడుతున్నవారో వారు సన్నబడిపోవటం, అదేవిధంగా స్కిన్ కలర్ బ్లాకిష్ కలర్‌లో మారటం, కాఫ్ మజిల్ డ్రైగా ఉండటం, ఇచ్చింగ్ ఉండటం, పగలటం, నెక్స్ట్ యూరిన్‌లో నురగ రావటం ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. బాడీ పెయిన్స్ ఉండటం ఇవన్నీ గమనిస్తాం. అదేవిధంగా పిత్తం వల్ల వచ్చేటువంటి సీకేడీలో ఏముంటుంది అంటే మనకు వామిటింగ్ సెన్సేషన్ రావటం, పుల్లటి త్రేపులు రావటం, తల తిరగటం, ఫీవర్ రావటం, యూరిన్‌లో బర్నింగ్ రావటం, యూరిన్ యెల్లో కలర్ రావటం, బ్లడ్ రావటం, యూరిన్ టెస్ట్‌లో మనకు జనరల్‌గా ఈ ఆర్‌బీసీ సెల్స్, ఎపిథీలియల్ సెల్స్ ఎక్కువుండటం, ఇంకా మనకు ఆహ్, ఆహ్, బ్లడ్ యూరియా పెరగటం, యూరిక్ యాసిడ్ పెరగటం ఇవన్నీ గూడా ఉంటాయి.
అదే కఫం వల్ల వచ్చేటటువంటి కిడ్నీ డిసీజ్‌లో మన కొలెస్ట్రాల్ పెరగటం, ముఖ్యంగా ఎక్కువగా ఎప్పుడూ నిద్ర నిద్ర అనిపించటం, వెయిట్ పెరగటం, ఆకలి తక్కువ ఉండటం, ముఖ్యంగా కాళ్ళు బరువు అనిపించటం, శరీరం అంతా బరువు అనిపించటం, నెక్స్ట్ యూరిన్‌లో ఆల్బుమిన్ ఎక్కువ పోవటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ లక్షణాలను బట్టి మనకు ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లో కూడా మనకు ఆయుర్వేదం ద్వారా క్రియాటిన్ 4 వరకు ఉంటే మంచి ట్రీట్మెంట్ అనేది లభ్యమవుతుంది. ఇంకా మనం ఇంట్లో కూడా గృహ చిట్కాల ద్వారా కూడా ఏ కిడ్నీ డిసీజ్ అయినా కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదేంటంటే సపోజ్ ఇప్పుడు శొంఠి ఒక 5 గ్రాములు ఉంటే మనం తిప్పతీగ ఒకటి 10 గ్రాములు తీసుకోండి. కరక్కాయ పొడి 20 గ్రాములు ఈ రేషియోలో 1:3 రేషియోలో తీసుకొని మనం అన్నీ ఒక చోట కలిపించి ఉదయం ఒక స్పూను, నైట్ ఒక స్పూను మనం గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవటం ద్వారా ఈ క్రియాటిన్ తగ్గడంతో పాటు, వాపు తగ్గడంతో పాటు యూరియా, బ్లడ్ యూరియా ఇవన్నీ గూడా మనకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఆయుర్వేద మందుల వరకొస్తే ముఖ్యంగా లక్షణాలను బట్టి మనం అమృతోత్తర కషాయమని, దశమూల కషాయమని, గురుత్యాది కషాయమని, వరుణాది కషాయమని, అదేవిధంగా చంద్రప్రభావటి, నెక్స్ట్ వృక్కదోషాంతకవటి, నెక్స్ట్ గోక్షురాది గుగ్గుళ్ళు, పునర్నవ గుగ్గుళ్ళు, పునర్నవాసం ఇలా రకాలను బట్టి మనకు రకరకాల మందులుంటాయి. ఇవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడటం ద్వారా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది క్రమక్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లో కూడా ముఖ్యంగా ఆయుర్వేదంలో పంచకర్మ పద్ధతులుంటాయి. ఈ పంచకర్మ పద్ధతుల్లో మెయిన్‌గా కొలాన్ థెరపీ అనేది ఉంటది. దీంట్లో మనం జనరల్‌గా రూక్షవస్తి అంటాం. రూక్షవస్తి ద్వారా మనకు ఈ క్రియాటిన్ లెవెల్స్ అనేటివి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు జనరల్‌గా మనకు అమృతోత్తర కషాయం అని ఉంటది. ఆ కషాయం ద్వారా మనం ఎనిమాలాగా మనం ఇవ్వటం ద్వారా ముఖ్యంగా మన బాడీలో ఏవైతే క్లేదం అంటాం ఆయుర్వేదం ద్వారా. మన బాడీలో ఏదైతే వేస్ట్ ప్రొడక్ట్స్ వాటర్ ఎక్కువుందో, ఆ వాటర్ అనేది క్రమక్రమంగా తగ్గి, ఆ మలిన పదార్థాలు తగ్గి, ఆ వాపు తగ్గటం, అదేవిధంగా శరీరంలో ఉండేటువంటి ఇచ్చింగ్ తగ్గటం, ఇవన్నీ మన క్రమక్రమంగా తగ్గుతాయి. వీటికి కూడా మనకు డైట్ చెప్పటం జరుగుతుంది. ఎవరైతే క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నారో ఉప్పు తగ్గించాలి. అదేవిధంగా పొటాషియం ఉండేటి కొంచెం కొబ్బరి బొండ, అరటిపండు అలాంటివి తగ్గించాలి. వాటర్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. మనకు నాలుక ఎండిపోకుండా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనం తీసుకుంటూ ఇంకా మనకు ఆయుర్వేద మందుల షాపుల్లో మనకు పంచకోల పౌడర్ అని ఉంటది. ఆ పంచకోల పౌడర్ మనం డికాషన్ లాగా కాంచి ప్రతిసారి తాగినప్పుడల్లా తాగటం ద్వారా ఆ వాపంతా కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పంచకర్మ పద్ధతులు, ఈ మందులు అన్నీ కూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌లో లభ్యమవుతున్నాయి. ఈ మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ ఈ 4 విధాలుగా మనం పేషెంట్‌కు మేము ఇవ్వటం ద్వారా ఏ వ్యాధి అయినా సరే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మా దగ్గర 9 రకాల చికిత్సా విధానాలు ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటాం. ఈ ఆయుర్వేదం, హోమియో, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, సిద్ధ, యోగా ఇవన్నీ గూడా మన దగ్గర ఉన్నాయి. ఇవి ఏ చికిత్సా విధానంలో ఏ వ్యాధికి మంచి ట్రీట్మెంట్ ఉందో అవన్నీ మనం రోగికి ఇవ్వటం ద్వారా త్వరగా రోగం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఈ నెల మొత్తం మనకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటది. ఆయుర్వేద మందుల పైన ఆ పంచకర్మ ప్రొసీజర్స్ పైన 30% రాయితీ ఇవ్వటం జరుగుతుంది. ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తే. అదే ఫ్యామిలీ నుంచి ఇద్దరు వస్తే మనకు 40% రాయితీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకొంచున్నాను.